పిల్లల విషయంలో పంచమికి భయం ఎక్కువైపోయింది. రోజుకు రోజుకు తన ఆలోచనలు కానీ, ప్రవర్తన కానీ పూర్తిగా మారిపోతూ ఉన్నాయి. ఎక్కడ తన పిల్లలు తనకు దూరం అయిపోతారా అన్న భయమైతే పట్టుకుంది. అయితే స్వామికి రుద్రాక్ష మాల కట్టి స్వామికైతే సమర్పించి, "నువ్వే నా పిల్లల్ని నా నుంచి దూరం చేయకుండా చూడాలి స్వామి. వాళ్ళు లేకపోతే మేము ఉండలేము" అనైతే మొక్కుకుంటుంది. అలా దేవుడికి దండం పెట్టుకొని మొక్కుకొని పిల్లల దగ్గరికి వెళ్తుందో లేదో అంతలోని నాగేశ్వరి పిల్లలిద్దరిని చూస్తూ ఉంటుంది. "నాగేశ్వరి, నువ్వు మరలా ఎందుకొచ్చావు" అనైతే అంటూ ఉంటే, "ఇక దాచలేవు పంచమి. పిల్లలు ఖచ్చితంగా నాతో వచ్చి తీరాల్సిందే. మా నాగలోకంలోనే ఉండాల్సిందే" అనైతే చెప్తూ ఉంటుంది. "నీకు ఎలాగా శివయ్య అండా దండలున్నాయో అలాగే మాకు కూడా అమ్మవారి అండుంది. నువ్వింక ఏమీ చేయలేవు. నీకు ప్రతి ఒక్క పౌర్ణమి గండంగానే ఉంటుంది. పిల్లలు మమ్మల్ని చేరుకోవాల్సిందే" అనైతే అంటూ ఉంటే, పంచమి, "అది ఎప్పటికీ జరగదు నాగేశ్వరి. నా పిల్లల్ని నేను ఎక్కడికి పంపించను. నాతోనే ఉంటాను. నాకు దూరం కారు వాళ్ళు" అనైతే అంటూ ఉంటే, "ఇదంతా నీ వృధా ప్రయాస పంచమి. నేను తీసుకెళ్ళడం ఖాయం. నువ్వు వాళ్ళని వదులుకోవడం ఖాయం. దీన్ని మనసులో పెట్టుకొని ప్రతి పౌర్ణమికి ఏం జరగబోతుందో అనేది మాత్రమే నువ్వు వేచి చూడాల్సిందే తప్ప ఇంక నువ్వేమీ చేయలేవు" అనగానే పంచమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.